మీరు లవర్సా తల్లి? అవును. ఆయన రోమియో అయితే నేను జూలియట్, ఆయన మజ్ను అయితే నేను లైలా, ఆయన దేవదాస్ అయితే నేను పారుని. అర్థమైందా? లవర్స్ అయితే 20 ఏళ్ళలో 25 ఉండాలి గాని 50 ఏళ్ళకి లవ్ ఏంటి? ప్రేమకి వయసుకి సంబంధం ఏంటి? ఏ వయసులో అయినా ప్రేమించుకోవచ్చు. అయినా నాకేం 50 ఏళ్ళు లేవు. ఆయనకి 35, నాకు 30. ఏంటయ్యా ఆవిడ చెప్పేది నిజమేనా? ఆవిడకి కాస్త మెంటల్ సార్. ఓ పిచ్చి తగ్గడానికి ఇలా పార్కుకి తీసుకొచ్చాను. అలా చెప్పు మరి, లేదంటే మా వాడి చెట్టు పట్టుకున్నందుకు ఈవిడని స్టేషన్ తీసుకెళ్లేవాడిని. కాస్త జాగ్రత్తగా చూసుకో, బయట ఎక్కువ తిరగనీయకు, పబ్లిక్ ఇబ్బంది పడతారు. ఆ పోలీసులతో ఏం చెప్పావు రాజా? నిజం చెప్పాను. అంటే మన లవర్స్ అనేగా చెప్పా? అలాగే చెప్పాను. మీరు వెళ్ళండి. ఓకే రాజా, బాయ్. రూమ్లో ఉంటే చెప్పకుండా వస్తుందని పార్కుకి వస్తే ఇక్కడికే వచ్చేసింది. ఏదైనా సేఫ్ ప్లేస్ వెతుక్కోవాలి. ఎలాగైనా గవర్నమెంట్ ఈవెంట్ మనకే రావాలి అఖిల్. నువ్వు గీసే డిజైన్స్కి స్పాన్సర్స్ ఇంప్రెస్ అవ్వాలి. ఈ ఈవెంట్ రావడం రాకపోవడం అంతా నీ చేతిలో ఉంది అఖిల్. కష్టపడి తెలివిగా ఆలోచించి మంచి డిజైన్స్ రెడీ చేయి. ముందు ఈవెంట్ ఏంటో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ క్యాబినెట్లో కొత్తగా కొంతమంది మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. త్వరలో వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంది. ఆ స్టేజ్ డెకరేషన్ డిజైన్ గీసి ఇవ్వమని స్పాన్సర్ మనల్ని అడిగారు. నువ్వు ఆ డిజైన్ గీసి ఇవ్వాలి. స్టేజ్ మీద గవర్నర్, సీఎం, పాత మంత్రులు ఉంటారు. కొత్తగా ప్రమాణం స్వీకారం చేసే మంత్రులు కూడా ఉంటారు. స్టేజ్ మీద విఐపీలు, మీడియా వాళ్ళు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, జనం ఎవరెవరు ఎక్కడ ఉండాలి, పోలీసుల ప్లేస్మెంట్స్ ఏంటనేది అంతా నువ్వే డిజైన్ చేయాలి. ఫ్రీగా చెయ్యి అఖిల్, భయం వద్దు. ధైర్యంతో నమ్మకంతో చెయ్యి. గెలవాలి అన్న కసితో చెయ్యి. విష్ యూ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్ రా. యూ ద బెస్ట్ అఖిల్. గుడ్ లక్. ఈ జన్మలో నువ్వు లేచి నడవలేవు. ఏమీ చేత కాని నీలాంటి వాడికి భారీగా ఉండటం నా వల్ల కాదు. కాబోయే నా మాజీ హస్బెండ్. అఖిల్తో పోలిస్తే ఆదిత్య ఎలాంటి వాడైనా బెటరే. కానీ దానికి మాత్రం ఇది సరిపోదు. మనం హై కాంపిటీషన్కి వెళ్తున్నాం, ఇంకా కావాలి.
అఖిల్ ఏమైంది? నా వల్ల కావట్లేదు వదినా. నేను గీయలేకపోతున్నాను. అది నీ భ్రమ అఖిల్. నువ్వు గీయగలవు. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను వదినా. పదే పదే తన మాటలు గుర్తుకొస్తున్నాయి. కాసేపు నీ మైండ్లో నుంచి హారికని తీసేయి. పని మీద దృష్టి పెట్టు. కాన్సంట్రేషన్ చెయ్యి. ట్రై చేశాను వదినా, నా వల్ల కావట్లేదు. అవుతుంది అఖిల్, నీ వల్ల అవుతుంది. నీ వల్ల మాత్రమే అవుతుంది. ప్రయత్నిస్తే కానిదంటూ ఏమీ లేదు. నిన్ను నువ్వు బలహీనపరుచుకోకు. నీ వల్ల కాదు అని బలి చేయకు. నువ్వు సాధించగలవు అన్న నమ్మకంతో పని ప్రారంభించు. నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నిరూపించుకో. నీకు కానిదంటూ ఏమీ లేదు. మొదలుపెట్టు అఖిల్. పని ప్రారంభించు. అఖిల్ నువ్వు చేయగలవు. గీ నువ్వు చేయగలవు. అవుతుంది అఖిల్, నీ వల్ల అవుతుంది. Come on, Akhil. నువ్వు చేయగలవు. Come on, do it. నీ వల్ల అవుతుంది. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు చేయగలవు అఖిల్. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ Come on, Akhil. నువ్వు చేయగలవు. నిన్ను నువ్వు బలహీనపరచుకోకు. నీ వల్ల కాదు అని బలి చేయకు. యూ కెన్ డూ ఇట్. ట్రై చేయి. నువ్వు సాధించగలవు అన్న నమ్మకంతో పని ప్రారంభించు. ట్రై చేయి. Come on, Akhil. నువ్వు చేయగలవు. Come on, do it. ఏమి చేయదు కానీ నీలాంటి వాడికి భారీగా ఉండటం నా వల్ల కాదు. నువ్వు చేయగలవు అఖిల్. కమ్ ఆన్ చేయగలవు. యూ క్యాన్. ఈ డిజైన్ ఆదిత్యకి చూపించి ఇంప్రెస్ చేయాలి. గుడ్ డిజైన్, చాలా బాగుంది. కొన్ని చేంజెస్ చేసి తీసుకొచ్చాయి. థ్యాంక్ యూ సార్, మళ్ళీ చేంజ్ చేసి తీసుకొస్తాను. ఓకే. వాట్ ఈస్ దిస్ ఆదిత్య? డిజైన్స్ గేమని నాతో చెప్పి మళ్ళీ అతనితో గీస్తున్నావు. 2-3 వర్షన్స్ ట్రై చేస్తే తప్పులేదు కదా హారిక. నేనే ది బెస్ట్ అని నన్ను తీసుకున్నారు. నేను గీసిన డిజైన్స్తోనే ఈవెంట్కి వెళ్తాను అన్నారు. ఇప్పుడు కనీసం నేను ఎలా గీసానో కూడా మీరు చూడట్లేదు. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ పనిచేయాలి? నా ఫ్యామిలీని కాదని వచ్చాను. నేను రిజైన్ చేస్తాను ఆదిత్య. నన్ను కాదని వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉండలేను. నా రిజైన్ని యాక్సెప్ట్ చేయండి. అమ్మో, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను అభిరామ్ని దెబ్బ కొట్టలేను. ఎలాగైనా తనని హోల్డ్ చేయాలి. ఎందుకంత కోపం హారిక? కూర్చో, నీ డిజైన్స్ కూడా చూపించు. అతనివి బాగున్నాయన్నారు కదా, మళ్ళీ నా డిజైన్స్ ఎందుకు చూడటం? నేను వెళ్తాను. హారిక కూర్చో ప్లీజ్, నువ్వు కూర్చో. హారిక, నీ డిజైన్స్ చూపించు. ఏది చూపించు. ఇదేదో తెలివి తక్కువది అనుకున్నాను, కానీ బాగానే డిజైన్ గీసింది. వావ్, వండర్ఫుల్, చాలా బాగా డిజైన్ చేశావు. నిజంగానే అంటున్నారా? ఎస్, ఆల్మోస్ట్ ఇలాంటి డిజైనే కావాలి.
స్పాన్సర్స్ కూడా ఇలాంటి డిజైన్ అడిగారు. హారిక ప్లీజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా? షూర్. ఇది ఫ్రంట్ స్టేజ్ ఆదిత్య. ఓకే. ఇక్కడ గవర్నర్ గారు, ఇక్కడ సీఎం గారు కూర్చుంటారు. ఈ రోలో పాత మినిస్టర్స్, పక్క రోలో కొత్తగా ఎన్నికైన మినిస్టర్స్ ఉంటారు. సూపర్, ఎక్సలెంట్గా డిజైన్ చేసావు. నిజంగా నాన్నయ్య? అవును అఖిల్, ఈ డిజైన్లో ఏ చేంజెస్ లేవు. ఈ ఈవెంట్ మనకే వస్తుంది. యాజ్ టీజ్గా సబ్మిట్ చేయొచ్చు. రియలీ ఆదిత్య? చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, వాటిని సరిచేసి సబ్మిట్ చేద్దాం. షూర్. షూర్ అన్నయ్య, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి అఖిల్. చాలా బాగా డిజైన్ చేసావు. దీనికి కారణం వసు వదిన. నన్ను మోటివేట్ చేసింది, నాతో గీయించింది. అవునాదిత్య, నాకు స్ఫూర్తి మీరే. మీ వల్లనే నేను గీయగలిగాను. నాదేముంది, నువ్వే కష్టపడ్డావు, గీసావు, సాధించావు. స్పాన్సర్స్ నా డిజైన్ యాక్సెప్ట్ చేసినప్పుడు కదా వదిన నేను గెలిచినట్టు. ఆఫ్ కోర్స్, స్పాన్సర్స్కి నీ డిజైన్ ఖచ్చితంగా నచ్చుతుంది హారిక. అయితే ఈవెంట్ మనకే వస్తుందా ఆదిత్య? వస్తుంది అఖిల్, నీ కష్టం వృధా పోదు. ఈ ఈవెంట్ మనకే వస్తుంది. సంస్కృతి ఈవెంట్స్కి నీ వల్ల పూర్వ వైభవం రాబోతుంది. మళ్ళీ మనం టాప్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాం. ఆ క్రెడిట్ అంతా నీదే హారిక. నీ వల్లే మనం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళబోతున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ వదిన. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ భాస్కర్ అన్నయ్య. బాబాయ్, నువ్వు నా వైపా నువ్వు వైపా? బాబాయ్ మన ఇద్దరి వైపు కదన్నయ్య, కదా బాబాయ్? అవును, నేను మీ ఇద్దరి వైపు. చూసావా అక్క, నిన్నటికి ఈ రోజుకి అఖిల్లో ఎంత మార్పు వచ్చిందో. అంత నీ వల్ల వసు వల్ల అభి. మీ ఇద్దరు అఖిల్ని డిప్రెషన్లో నుంచి బయటపడేశారు. అవును వసు, నిన్న అఖిల్ని చూసి నాకు చాలా భయమేసింది. ఈరోజు ఆనందంగా ఉంది. ఇదంతా వసు గారి క్రెడిట్ అన్నయ్య. అఖిల్కి ఈవెంట్ పని అప్పచెప్దామని తనే నాకు చెప్పింది. ఆయన అఖిల్ పేరుని టెండర్లో వేశారు. అఖిల్లో కాన్ఫిడెన్స్ నింపారు. మీ ఇద్దరూ అఖిల్ని అంత సపోర్ట్ చేయబట్టే ఈరోజు అఖిల్ ఇంత ఆనందంగా ఉన్నాడు. ఈరోజు ఆఫీస్లో నేను గీసిన డిజైన్ గురించి ఇంట్లో చెప్పాలి. ఆదిత్య నన్ను మెచ్చుకున్నాడని కూడా చెప్పాలి. అందరూ కుళ్ళుకుంటారు. వాళ్ళ ఏడు మొహాలు చూసి నేను హ్యాపీ అవుతాను. నిన్న చేయి కోసుకుని చావాలనుకున్నారు. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారేంటి? అఖిల్ ఏమైపోతాడో అని నిన్నంతా తెగ ఏడ్చిన వాళ్ళు ఈరోజు నవ్వుతున్నారేంటి? నాకు తెలియకుండా ఇంట్లో ఏం జరుగుతుంది?
అందుకే మీరు అడ్డొచ్చారు. కాయిన్ కి నేను అడ్డు రావడం ఏంటి? బాబాయ్ కరెక్ట్ గా కాయిన్ కొట్టే టైంకి మీరు ఎదురొచ్చారు పిన్ని. సూపర్ ఆన్సర్ అను, ఎక్సలెంట్ బన్నీ. ఇక నుంచి మీరు ఇలాగే సమాధానం చెప్పాలి, అస్సలు తగ్గొద్దు. వసక్క ఏంటి మేడం? బన్నీ అన్నులు చూడు, నాకు పొగరుగా సమాధానం చెప్తున్నారు. ఏం చెప్పారు? నువ్వు కాయిన్కి ఎదురు వెళ్ళావనా? కాయిన్ నీకు తగల్లేదు, నువ్వే వచ్చి కాయిన్కి తగిలావని చెప్పారా? ఇంట్లో ఏం జరుగుతోందంటీ? నిన్నటి వరకు అందరూ సాడ్ గా ఉన్నారు, ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి? ఏముంది, అఖిల్ని ఈ రోజు ఆఫీస్కి తీసుకెళ్లారంట. ఏదో గవర్నమెంట్ ఈవెంట్ కి సంబంధించిన డిజైన్స్ అఖిల్తో గీయించారంట. అవి చాలా బాగా వచ్చాయంట, అందుకే అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ ఈవెంట్ డిజైన్ అఖిల్ గీసాడా? అంటే ఆ ఈవెంట్ గురించి నీకు కూడా తెలుసటే? మా ఆఫీస్లో నేను కూడా సేమ్ ఈవెంట్ డిజైన్ గీసొస్తున్నానంటీ. రేపేదో స్పాన్సర్స్ మీటింగ్ ఉందట కదా, అఖిల్ గీసిన డిజైన్స్ స్పాన్సర్స్ కు నచ్చితే ఆ ఈవెంట్ వచ్చే అవకాశం ఉందట. లేదు, ఆ ఈవెంట్ మాకు రావాలి. ఎవరి డిజైన్స్ బాగుంటే వాళ్ళకే స్పాన్సర్స్ వస్తారు కదే. అఖిల్ నాకంటే బాగా డిజైన్ చేశాడా? ఏమోనే, డిజైన్స్ అక్కడ ఉన్నాయి, వెళ్ళి చూడు. వెళ్ళు. ఏంటి షాక్ అవుతున్నావా? ఇవి అఖిలే డిజైన్ చేశాడా? ఏ నువ్వు నమ్మట్లేదా? నేను నమ్మను. ఇవి అఖిల్ డిజైన్ చేయలేదు. నువ్వు నన్నెప్పుడు నమ్మావు గనక. నిన్నటి వరకు డల్ గా ఉన్నావు, ఈ రోజు ఈ డిజైన్స్ ఎలా గీసావు? నేను డల్ అవడానికి కారణం నువ్వు, నేను మళ్ళీ యాక్టివ్ అవడానికి కారణం అన్నయ్యలు వదినలు. వసు అబీలు అఖిల్ని ఆఫీస్కి తీసుకెళ్లి డిజైన్స్ గీయించారు. అవి అఖిల్ డిజైన్ చేసినవే. వదిన, వాటిని జాగ్రత్తగా దాచిపెట్టండి. దీని కన్ను పడితే అంతా నాశనం అవుతుంది. నిజమే వసు, ఈ డిజైన్స్ తీసుకెళ్లి దిష్టి తీసి నీ దగ్గరే పెట్టుకో. గిట్టని వాళ్ళ కళ్ళు పడితే అంతా పాడైపోతుంది. నేను అంతకంటే బాగా డిజైన్ చేశాను. ఎక్కడ? కలలోనా? కాదు, మా ఆఫీస్లో. అవి డస్ట్బిన్లో పడేసి వచ్చావా? లేదు, రేపు స్పాన్సర్స్ మీటింగ్కి తీసుకురాబోతున్నాను. స్పాన్సర్స్ మీటింగా? అంటే రేపు మీ ఎండి కూడా పోటీకి వస్తున్నాడా? అవును, ఆ ఈవెంట్ మాకే వస్తుంది. పోటీలో అఖిల్ ఉండగా ఆదిత్యకి ఎలా ఈవెంట్ వస్తుంది? రేపు పోటీ అఖిల్కి ఆదిత్యకి కాదు, నాకు అఖిల్కి. అఖిల్తో నువ్వు పోటీ పడగలవా? పడబోతున్నాను. నాది పై చెయ్యి అని రేపు ప్రూవ్ చేస్తాను. పగటి కలలు కనకు హారిక. ఎవరిది కలో రేపు తెలుస్తుంది. ఆ డిజైన్స్ జాగ్రత్తమ్మా వసు, మళ్ళీ హారిక వాటిని కాపీ చేస్తుందేమో. అంత కర్మ నాకింపట్లేదు బావుగారు, నాకు కూడా టాలెంట్ ఉంది. అదేంటో రేపు చూస్తారు. ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను హారిక. మన కంపెనీని వదిలేసి ఆ కంపెనీలోకి ఎందుకు వెళ్ళానా అని